పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కామధేనువులు చక్కగా పూజలో పెట్టుకోవడానికి, డెకార్ పర్పస్‌కి రెండిటికి వీలుగా వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇవాళ చూపించేవి మీరందరూ ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా, ముక్కోటి దేవతలు ఉండే కామధేనువులు కొంచెం పెద్ద సైజులో కూడా అడుగుతున్నారు. అవన్నీ వచ్చేసినాయండి. ఇంకా చూసేయండి. ఇదిగోండి బుజ్జి కామధేనువు, బుజ్జి దూడ. ఈ కొమ్మలు అవి కూడా చూసారు ఎట్లా ఉన్నాయో, కొంచెం ఫ్లవర్ షేప్ లో అట్లా ఇచ్చారు. ప్రైస్ వచ్చేసరికి 550 రూపీస్ అండి. ఇది దాని తర్వాత సైజు. ఇక్కడ చూస్తే మనకి ఇట్లా పైన ఆవుకి వస్త్రం వేస్తాం కదండి, ఆ టైప్ లో ఉంది ఇక్కడ డిజైన్ అయితే. విత్ కామధేను లేగదూడ అనమాట. ప్రైస్ అయితే 1525 అండి. ఇదేంటంటే మనకు కొంచెం యాంటిక్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఇక్కడ చూస్తే కనుక వినాయకుడు అలాగే లక్ష్మీ అమ్మవారు ఇట్లా ఉంటారు యాంటిక్ ఫినిషింగ్ తోటి. ఇది ప్రైస్ వచ్చేసరికి 1650 అండి. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. ఆవు మామూలుగా యూజువల్గా బయట కూడా అంతే కదా, పాలు తాగేటప్పుడు అవి తోక పైకి పెట్టుకొని చక్క తాగుతాయి. ఆ టైప్లో ఎంత నీట్గా ఉందో చూడండి. అలాగే అది తన దూడని నాకుతున్నట్టుగా చక్క నాలుగు బయట పెట్టుకున్నట్లా ఉందన్నమాట. భలే క్యూట్గా అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఇందాక చూసాం కదా వినాయకుడు లక్ష్మీదేవి ఉన్నట్టుగా అట్లా అనమాట. సో ప్రైస్ వచ్చి 2850 రూపీస్ అండి. 2850. ఇదిగోండి దీని ఇందాక చూసాం కదా మనం, అదే టైపులో చక్కగా ఆవు దూడని నాకుతున్నట్టుగా అట్లా. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వినాయకుడు చూస్తే కనుక ఇదిగోండి ఇట్లా. అలాగే మనకి ఈ అన్నకమాల అసలు చూసారా, చక్కగా ఇట్లా ఆవు కడతారు కదా, ఆ టైపులో కట్టినట్టుగా, మువ్వలు అవి కట్టినట్టుగా, వస్త్రం వేసినట్టుగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఫినిషింగ్ వైజ్ ప్రైస్ వచ్చి 4650 రూపీస్ అండి. ఎవరిదైనా గృహప్రవేశాలు అలా ఉంటే కూడా చక్కగా గిఫ్ట్గా కూడా మనం పట్టుకెళ్ళి ఇస్తే మంచిదండి. మనకి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారంటారు కదా, ఆ టైప్లో ఇక్కడ చూస్తే కనుక మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉంటారనమాట. సో ఇదిగోండి చూస్తున్నారా, ఇట్లా చాలా చక్కగా ఉంటుందండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక కింద పుట్ట మీద అట్లా పాలు పడుతున్నట్టుగా అలా నిలబడింది అనమాట ఆవు. చక్కగా దూడ పాలు తాగుతుంది. ప్రైస్ వచ్చి 7500 అండి. చాలా సాలిడ్గా ఉంది ఇది. ఇప్పుడు మనం చూసాం కదండి, దానిలోనే పెద్ద సైజు. ఇక్కడ చూస్తే కనుక మీకు పైన కూడా చూసారా, ఇట్లా మంచిగా పువ్వులాగా వచ్చి ఈ మోపురానికి అటు ఇటు అంతా మొత్తం దేవతామూర్తులు అందరూ ఉన్నారండి. అసలు ఆవు కూడా ఎంత చక్కగా ఉందో చూడండి, దూడ ఇక్కడ. సో ప్రైస్ వచ్చి 11600. ఇటు సైడ్ కూడా చూస్తే మీకు సేమ్ ఇందాక చూసిన మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ అండి, అసలు ఎంత బాగుందో చూడండి. ఆవు అయితే చక్కగా ఉందన్నమాట. సైజ్ పెరిగే కొద్దీ మనకి చక్కగా అందంగా ఉంటాయి కదా. దూడ చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇది బేస్ వచ్చేసరికి ఇది మనకి మామూలుగా మట్టి నేల మీద నుంచి ఉంటే ఎలా ఉంటుంది ఆ టైప్లో బేస్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇందాక చూసాం కదండి, అసలు ముందు గోమాత ఎంత అందంగా ఉందో చూడండి. అసలు కొమ్ములు కానివ్వండి అంతా చక్కగా ఉందన్నమాట. చూస్తే కనుక మనకి మొత్తం అంతా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా అట్లా ఉంది. నీట్గా దూడ కూడా చక్కగా ఉందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి బేస్ వచ్చి అన్ఈవెన్ టెక్స్చర్ టైప్లో వచ్చిందనమాట. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ చిన్నది ఏదైతే చూసారో, అమ్మో ఎంత బరువు ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి. ప్రైస్ వచ్చి 16800 అండి. అసలు ఈ ఆవు చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఇంత పెద్ద నాలుగు బయట పెట్టుకుని దూడ నాకుంటూ చక్కగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే లక్ష్మీ అమ్మవారు పైన ఇట్లా ఫ్లవర్ వచ్చి, ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక బ్యాక్ సైడ్ వినాయకుడు. అమ్మో కదలను కూడా కదలట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వినాయకుడు ఉంటుందండి. ఫినిషింగ్ చూస్తే మీకు ఫ్రంట్ బ్యాక్ ఎక్కడైనా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. 12700 అండి. అసలు ఈ ఆవు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఏదైనా కడతారు కదా ఆవుకి, ఆ టైప్లో మెడలో కూడా మాల ఉంది చూడండి. ఇటు చూడండి, ఇట్లా మెడలో దండ ఉన్నట్టుగా చాలా చాలా బాగుందండి. అంటే ఇట్లా కొంతమందికి ఏంటంటే ఎక్కువ డిజైన్లు అలా ఇష్టపడరు. అట్లా సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇట్లా జస్ట్ ఇట్లా వస్త్రం వేసి అటు లక్ష్మీదేవి వినాయకుడు బ్యాక్ సైడ్, కింద వచ్చేసరికి మీకు ఇట్లా బేస్ వచ్చి మనకి అన్ఈవెన్ టెక్స్చర్ లాగా అట్లా వచ్చింది.
జస్ట్ దూడ. ప్రైస్ వచ్చేసరికి 15,000 అండి. సో అదండి మరి కలెక్షన్. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి బ్రాస్ కలెక్షన్ మీకు ఎవరికైనా నచ్చింటే మీ పక్కన వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ సునీత. థ్యాంక్ యూ.